ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వెంకటగిరి వెళ్దాం. అక్కడ పోలింగ్ సరళికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఉన్నారు. సతీష్, ఓవర్ టు యు. సతీష్, అక్కడ పోలింగ్ ఎట్లా కొనసాగుతుంది? పోలింగ్ సరళి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, వెంకటగిరి డివిజన్లో ఓటింగ్ కొనసాగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ పోలింగ్ బూత్లోనే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల ఓటింగ్ ఉంది. మరికొద్దిసేపట్లో నవీన్ యాదవ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. చిన్న శ్రీశైలం యాదవ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి రాబోతున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడ ఓటింగ్ 3 బూత్లలో ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా ఉదయం నుంచి చాలా మందకొడిగా సాగుతుంది. కేవలం 8% మాత్రమే ఇక్కడ నమోదైనట్టుగా ఈ 3 బూత్లకు సంబంధించి కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు, నవీన్ యాదవ్ తల్లి, అదేవిధంగా ఆయన భార్యతో పాటు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మనం ఉన్నటువంటి ఈ పోలింగ్ బూత్ దగ్గరే ఇటు పోలీస్ లైన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 3 ఐపీఎస్లు ఇప్పటికే వచ్చి ఇక్కడ ఓటు వేయడం జరిగింది. మరికొంతమంది ఐపీఎస్లు కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇటు స్లమ్ ఏరియాలతో పాటుగా మధ్యతరగతి ఏరియాలు ఉండేటటువంటి ఈ ప్రాంతంలో ఓటింగ్ ప్రతిసారి కూడా కొంచెం మందకొడిగానే, గతసారి ఇదే పోలింగ్ బూత్లకు సంబంధించి కేవలం 36% మాత్రమే ఓటింగ్ నమోదైనట్టుగా కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఈసారి అంతకు ఎక్కువగా నమోదు అవడానికి చూస్తున్నారు. గతంలో మనం దానికి చూసుకుంటే ఈసారికి చాలా తేడా ఉంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోయినసారి 46% మాత్రమే ఓటింగ్ నమోదైనటువంటి ఈ టైంలో ఈసారి ఎక్కువగా నమోదు. మనతో పాటు చిన్న శ్రీశైలం మీద సార్, ఎట్లా జరుగుతుంది పోలింగ్ సరళి, ఎలా ఉంది? ఓటింగ్ కు చాలా మంది రావట్లేదు హైదరాబాద్ లో, చాలా మంది వస్తారు. అట్లేం లేదు. జూబ్లీహిల్స్ ఏం చెప్తారు, ఎట్లా ఉంది అంటే మీరు గతసారికి ఓటింగ్ కి ఈసారికి పర్సంటేజ్ పెరుగుతుంది. కుటుంబ సభ్యులందరితో పాటు కలిసి ఓటు వేసేందుకు నవీన్ యాదవ్ మరికొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. అయితే ఇప్పటికే అభ్యర్థి కూడా ఇక్కడికి చేరుకున్నారు. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అభ్యర్థితో పాటు ఆయనే స్వయంగా బండి నడుపుకుంటూ వస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడవచ్చు. ఇక్కడే ఓటు వేయబోతున్నారు కాబట్టి ఇక్కడికి మంచి పర్సంటేజ్ జనాలు చాలా పాజిటివ్ గా పోలింగ్ కేంద్రాలకు వచ్చి మంచి పోలింగ్ పర్సంటేజ్ పెంచుతా ఉన్నారు. జనాలకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఇద్దరు యూటిలైజింగ్ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పర్సంటేజ్ కూడా మంచి పర్సంటేజ్ మెరుగుతుంది. అది ఈసారి చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎక్కువ మంది వస్తున్నారు అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటు హైదరాబాద్ లో గతం కంటే ఈసారి ఎక్కువగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతం కంటే ఎక్కువగా ఓటింగ్ నమోదయ్యేటటువంటి అవకాశం ఉందనేది కాంగ్రెస్ అభ్యర్థి చెప్తున్నటువంటి మాట వాళ్ళ కుటుంబ సభ్యులతో. అంటే మిగతా అభ్యర్థులు ఈరోజు ఉదయం పోలింగ్ స్టార్ట్ కాగానే వేశారు, కానీ ఆయన మాత్రం 10 తర్వాత వస్తానని ఇప్పటికీ ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ బూత్ దగ్గరే ఐపీఎస్ ఆఫీసర్స్ ఇక్కడే ఉన్నారు, ఐపీఎస్ కాలనీ. అదేవిధంగా ఐఏఎస్ కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ అంటే అఫీషియల్స్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఎక్కువగా అఫీషియల్స్ ఉండేటటువంటి పోలింగ్ బూత్ 217, 218తో పాటు 219 ఈ 3 బూతులు
ఒకే దగ్గర ఉన్నాయి. నాజర్ స్కూల్ ఇక్కడ. ఈ స్కూల్లో ఓటింగ్ సంబంధించి ఆయన ఇప్పటికే పోలీసులు అంటే గుంపుగా రావద్దు ఎవరు కూడా లోపలికి అని చెప్పడం జరిగింది. ఆయనతో పాటు వచ్చినట్టు ఆయన అనుచరులను కావచ్చు మిగతా వాళ్ళందరినీ ఆపివేసే ప్రయత్నం చేశారు. ఆయన కుటుంబ సభ్యులతో గతంలో కూడా ఆయన ఎప్పుడు ఓటుకు వచ్చినా సరే కుటుంబ సభ్యులతో కలిపి వచ్చేది. ఈసారి కూడా అదేవిధంగా కుటుంబ సభ్యులందరితో పాటు కలిసి ఓటింగ్కి రావడం జరిగింది. ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో వచ్చినటువంటి డివిజన్లో ప్రధానమైనటువంటి డివిజన్ యూసుఫ్ కూడా డివిజన్గా చెప్పుకోవచ్చు. యూసుఫ్ కూడా రహమత్ నగర్ డివిజన్లలో కొంత స్లమ్ ఏరియాతో పాటు మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళు ఓటింగ్కు కొంత దూరం అంటారు. చాలా ఓటర్లు ఇక్కడ ఉండి ఓటింగ్ నమోదు చేసుకున్నారు. కానీ ఇక్కడ నుంచి మిగతా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ ట్రేస్ చేయడం కూడా ఇటు ఆ పార్టీల అభ్యర్థులకు కొంత ఇబ్బంది అయింది. అయినప్పటికీ ఓటింగ్ శాతం పెరగడం కోసం పార్టీల అభ్యర్థులు డైరెక్ట్గా వాళ్ళని కాంటాక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళందరినీ పిలిపించేటటువంటి ప్రయత్నం చేశారు. అయినా ఇప్పటి వరకు కేవలం 10% మాత్రమే ఓవరాల్గా కావడం, మనం ఉన్నటువంటి బూత్లు ఇంకా తక్కువగా కావడం మాత్రం ఒక ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఈ బూత్లో గతంలో కూడా చాలా తక్కువగా అయింది. అందుకని ఈసారి మేము ఎవరికి ఇబ్బంది కలగకుండా ఓటింగ్ వచ్చేటటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఏం లేకుండా అందరినీ ఓటర్లు స్వాగతం చెప్తూ ఓటింగ్ చేసే విధంగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కౌంటర్ దగ్గర ఆ మొబైల్స్ కూడా అభ్యర్థికి సంబంధించినటువంటి అభ్యర్థి కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ మొబైల్స్ ఇక్కడ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. మరోవైపు లోపలికి వెళ్లారు. క్యూ లైన్ అయితే ప్రస్తుతానికైతే ఎలాంటి క్యూ లైన్ కూడా కొనసాగడం లేదు. క్యూ లైన్ లేకుండా అంటే చాలా తక్కువ మంది ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ ఇది. ఎక్కువ అంటే ఒక్కొక్క బూత్ లో 1000 ఓట్లు ఉన్నప్పుడు కూడా తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుంది. ఇప్పుడిప్పుడే ఓటింగ్ పెరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. డ్రోన్ కెమెరాలతో కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి దాన్ని చూస్తున్నాం. డ్రోన్ కెమెరాల సాయంతో ఎక్కడైనా సరే అవాంఛనీయ సంఘటనలు జరిగితే వాటిని జరగనీయకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం పూర్తి స్థాయిలో సర్వేలెన్స్లో పోలీసు సర్వేలెన్స్లో ఓటింగ్ కేంద్రాలని కూడా పోలింగ్ కేంద్రాలని కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడికెక్కడ పూర్తి భద్రత ఏర్పాటు చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఓటర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముసలి వాళ్ళు కావచ్చు, వృద్ధులు ఉంటే వాళ్ళకి వీల్ చైర్స్ ఏర్పాటు చేయడం లాంటి ఏర్పాట్లు కావచ్చు. ఇక్కడికి వచ్చి ఏమైనా ఇబ్బందులు జరిగితే హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. మొబైల్ పెట్టేటటువంటి కేంద్రాలు. ఈ విధంగా పూర్తిగా ఓటింగ్ శాతం పెంచేందుకు ఎలక్షన్ కమిషన్ చాలా చర్యలు తీసుకుంది. అందుకోసం ఈసారి ఓటింగ్ శాతం పెరిగేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు శ్రావణి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.